ఆసిఫాబాద్ లో భారీ వర్షం, హైదరాబాద్ లో జల్లులు. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చిన ఐఎండీ. చెరువుల్లో అక్రమాలకు అనుమతి ఇచ్చిన వారిపై యాక్షన్, 6గురిపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసిన హైడ్రా. హైడ్రా పేరుతో బెదిరించే వారిపై కన్నేయాలని సీఎం ఆదేశం, చెరువుల రక్షణకు 25 లక్షల ఎంపీ నిధులు ఇచ్చిన అనిల్ యాదవ్. దుర్గం చెరువు బఫర్లో సీఎం అన్న సహా 204 మందికి నోటీసులు, ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయాలి, నా పేరుతో రాజకీయం వద్దన్న తిరుపతి రెడ్డి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, నిధులు దారి తప్పకుండా యాక్షన్ ప్లాన్ తెస్తామన్న భట్టి. కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి, ఓవైసీకి మాత్రమే మినహాయింపు ఎందుకు ఇవ్వాలన్న సంజయ్. 5 నెలల తర్వాత కేసీఆర్ ను కలిసిన కవిత, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర హారతులతో స్వాగతం. వైసీపీకి రాజ్యసభకు 2 ఎంపీల రాజీనామా, ఓటమిపై సమీక్ష లేదు, బాబుతో పనిచేస్తానన్న మోపిదేవి. దేశంలో దారుణాలపై రాష్ట్రపతి స్పందించాలన్న కాంగ్రెస్, బెంగాల్లో శాంతిని దెబ్బతీయటమే బీజేపీ ప్లాన్ అన్న తేజస్వి. జియో యూజర్లకు 100 GB ఫ్రీ స్టోరేజ్ ఇస్తామన్న ముఖేష్, సంపదలో అంబానీని దాటిన అదానీ, ఏడాదిలో 95% గ్రోత్. డీటెయిల్స్ చూద్దాం. హైడ్రా పేరుతో అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సహా జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన నోటీసులు, 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్ లో వరద కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ సహా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కబ్జాలపై కంప్లైంట్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎవరు ఆక్రమణలు చేసినా చర్యలుంటాయని స్పష్టం చేశారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఒక పేదవాడి జాగాను గుంజుకొని ఎవరు కట్టుకున్నా, ఒక ప్రభుత్వ ఆస్తిని అనుమతి లేకుండా ఎవరు కట్టుకున్నా, నీటి సరఫరాకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి, చెరువులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణకు గురైనా ఇది ప్రభుత్వం ఒక కార్యక్రమం మాత్రమే అనుకోవద్దు. ఆ అంశము తెలిసిన, అవగాహన ఉన్న, గతంలో పూర్వీకులు లేదా వివిధ వ్యవస్థల్లో పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవినీతి రహితంగా ఉంచడానికి కొరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ జిల్లా మంత్రిగా మీకు తెలిసి చెరువు ఆక్రమణకు గురైనా, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనా, పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి. వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన, ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వంది అనే మాట మరొకసారి మనం చేస్తాం.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు పూర్తిగా అప్పగిస్తామన్నారు సీఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలు కూల్చే ముందు చట్ట ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించడంతో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. జంట జలాశయాలైన గండిపేట్, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణకు జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామని చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై వివిధ శాఖలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తుండటంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నారు. దీన్ని తొలగించేందుకు అన్ని ఆక్రమణలకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక హైడ్రాకు కావాల్సిన సిబ్బందిని త్వరగా కేటాయిస్తామని తెలిపారు. రాజకీయాల కోసం కొందరు హైడ్రాపై విమర్శలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్. సీఎం రేవంత్ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు అనిల్ యాదవ్. హైడ్రాకు తన ఎంపీ నిధుల్లో నుంచి 25 లక్షలు కేటాయిస్తూ లేఖను అందజేశారు. హైడ్రాను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఒకే ప్లాట్ఫామ్ తెచ్చి దీంట్లో ఎవ్వరికి కూడా మేము రిలాక్సేషన్ ఇయ్యము. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పడం జరిగింది. చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తూ, చాలా మంది బిల్డర్స్ కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా లేక్ వ్యూ పేరుతో ఎన్నో లేక్స్ ని కబ్జా చేసిన విషయం మనం అందరం కూడా చూసినాం. మనమందరం కూడా ఈ యొక్క హైడ్రా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా అప్రిషియేషన్ చేయాలి. కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక అక్రమ కట్టడాలున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. మైసమ్మ చెరువులో జరిగిన అక్రమాలు, నాలా డైవర్షన్ ను పరిశీలించాలని కోరారు. బాలానగర్లో గడ్డి చేను దగ్గర 150 ఫీట్లు ఉన్న నాలాను పూడ్చి 40 ఫీట్లు చేశారని, దీనిపై విచారణ జరపాలన్నారు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. అయితే తాను ఇల్లు కొన్నప్పుడు ఎఫ్టీఎల్ ఉందన్న విషయం తెలియదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలన్నారు. మరోవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. ఇప్పటికే 6 అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు షేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజులపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులు చెప్పారు. అటు చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూర్ హిల్స్లోని పలు ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులో వివరించారు తహసీల్దార్. షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చివేయాలన్నారు. 2016-17లో అమర్ సొసైటీలో ఇంటిని కొన్నానన్నారు తిరుపతి రెడ్డి. ఇల్లు కొనేటప్పుడు ఎఫ్టీఎల్లో ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. 1995లోనే అమర్ సొసైటీ లేఅవుట్కు పర్మిషన్ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కావాలని తన ఇంటిని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. डेमोलिशन तो करना ही पड़ेगा, लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. मेरे को लेके ये सब कॉलोनी वाले को वो मुसीबत में पड़ा दिए. क्यों अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता. ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए. मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है. गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఇండ్లున్నాయి. నోటీసులు జారీ అయిన వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సత్యం రామలింగరాజు కొడుకు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తుంది. 1996లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం, ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. కిలోమీటర్ మేరకు నాలాను కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీసు బందోబస్తు మధ్య నాలాలోని మట్టిని తొలగించారు అధికారులు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికారులు.
ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతించిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. ఇప్పటికే 6 అధికారులపై క్రిమినల్ కేసులు సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్, నిజాంపేట తహసీల్దార్పై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్కు సిఫారసు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేసి ఎస్సీ ఎస్టీలను అండగా ఉంటామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో రేపటి నుంచి పెసర కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో హైదరాబాద్లో జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వానికి నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో గణేష్ ఉత్సవాలపై మంత్రులతో కలిసి రివ్యూ చేశారు సీఎం. ఏరియాల వారీగా నిమజ్జనంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీల కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సబ్ ప్లాన్ చట్టం అమలుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్ ప్లాన్ నిధులను విద్యాభివృద్ధికి, కమ్యూనిటీ హాల్స్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాల కోసం వాడాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు, ప్రణాళికలపై హైదరాబాద్ సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు భట్టి. ఎస్సీ ఎస్టీల భూములు, వ్యవసాయం అభివృద్ధికి ఇందిరా జలప్రభ స్కీమ్ను అమలు చేయాలని, బోర్లు వేయించాలని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రజాప్రభుత్వంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం 24% నిధులు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల సబ్ ప్లాన్ చట్టం అమలు, నిధుల వ్యయంపై శాఖల వారీగా ఆర్థిక శాఖ రివ్యూ చేయాలన్నారు భట్టి. చేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నిధులతో 36,133 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతారని తెలిపారు. గత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోకుండా బకాయి పెట్టి వారి నోట మట్టి కొట్టిందన్నారు. గత సర్కార్ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి నేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు మంత్రి. ఇక పెసర కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభించాలని మార్కెఫెడ్ను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సెంటర్లు పెట్టాలని ఆదేశించారు తుమ్మల. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు మంత్రి సీతక్క. ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను విరివిగా సందర్శించాలని ఆదేశించారు మంత్రి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. ప్రీ ప్రైమరీ స్కూలుగా అంగన్వాడీ కేంద్రాలను రెడీ చేయాలన్నారు మంత్రి. మానవ అక్రమ రవాణాపై పేదరికం, వలసల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు మంత్రి సీతక్క. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు చేసిన వెంటనే శిక్షలు పడాలన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. ఏర్పాటు చేసినటువంటి టీసేఫ్ ఆ యాప్ ద్వారా చాలా మందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడము, ఒక అవేర్నెస్ కల్పించడం, తద్వారా ఆ జర్నీలో కూడా ఈ టీసేఫ్ ద్వారా ఎలాంటి రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి ఒక భరోసాను టీసేఫ్ ద్వారా చాలా వరకు కల్పించడం జరిగింది. ఎస్, పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే స్పీడ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా అవసరం. రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భవిష్యత్తు పట్ల క్రీడాకారులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. త్వరలో హైదరాబాద్లో జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక పోటీ కార్యక్రమాలు నిర్వహించలే గత ప్రభుత్వం. ఏ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేస్తుంది, రాబోయే కాలంలో ఏ విధంగా మన క్రీడాకారులు ఎదగాల, ఒలింపిక్స్లో పతకాలను సాధించాలి, ఏషియన్ గేమ్స్లో పథకాలను సాధించాలి. ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించిన క్రీడాకారులు రాణించాలి. క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం, క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలోని బొట్టుగూడలో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. అంతకుముందు నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర ఈశాన్య జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది. ఉత్తర జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పారు అధికారులు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఈ రోజు మనకి అల్పపీడనంగా ఉంది. మరో 2 రోజుల్లో మనకి అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అది దాదాపుగా పశ్చిమ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ నుంచి మూవ్ అవుతుంది. మూవ్ అవుతూనే మనకంటే వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా వాయువ్య దిశగా మూవ్ అయ్యి దాదాపుగా కోస్తాంధ్ర మీదుగా అంటే కోస్తాంధ్ర ఒరిస్సా ప్రదేశాలు వస్తుంది. కాబట్టి రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు మిగతా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 31న 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో తేలికపాటి వానలు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిశాయి. నగరంలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసింది. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, సుచిత్ర, పేట్, బషీరాబాద్, జీడిమెట్ల, సూరారం, షాపూర్ నగర్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో తేలికపాటి వానలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ, మిర్జాగూడ ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. వర్షాలకు జలపాతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పాండవలంక జలపాతం కనువిందు చేస్తోంది. కొండలపై నుంచి జారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు సందర్శకులు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,82,827 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3,48,235 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. సాగర్ కు 2,57,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 26 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదులుతున్నారు. సాగర్ 26 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంతవాసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అహింస మార్గంలో ఘర్షణలను పరిష్కరించేందుకు తాము త్వరలో జోడో యాత్ర చేపడతామన్నారు రాహుల్ గాంధీ. మార్షల్ ఆర్ట్స్ ని ప్రమోట్ చేయడమే లక్ష్యమన్నారు. తాను ఫిట్ గా ఉండడానికి కారణం మార్షల్ ఆర్ట్స్ అని ప్రకటించారు. బెంగాల్ ఘటనపై మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో ఇంత దారుణమైన ఘటనలపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నేతలు. దేశాన్ని కాల్చివేసే ఘటనలు ఏవైనా రాష్ట్రపతి స్పందించాలని కోరారు. త్వరలో డోజో యాత్ర నిర్వహిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. భారత్ జోడో యాత్రలో 1000 కిలోమీటర్లు ప్రయాణించనున్న రాహుల్ శిబిరాల దగ్గర మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళమని గుర్తు చేశారు. మార్షల్ ఆర్ట్స్ వల్లే తాను ఫిట్ గా ఉన్నానని ప్రకటించారు రాహుల్. అహింస పద్ధతిలో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలిగిన మార్షల్ ఆర్ట్స్ ను యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా డోజో యాత్ర నిర్వహిస్తామన్నారు రాహుల్. इस सर्कल पे मैं रोल कर रहा हूं. देखो सर्कल यहां शुरू हो रहा है. अब ये देखो यहां से जाएगा, यहां आएगा, इस पे जाएगा और यहां खत्म होगा. अब बिना बेस करेंगे. देखो अब बेस की क्या क्वालिटी होती है. बेस एक साइड काम करती है, दूसरे साइड काम नहीं करती है. तो अब हमने दिखा दिया कि बेस बनाओ. अब हम इस बेस की वीकनेस दिखाएंगे. బెంగాల్ ఆర్జీకర్ కాలేజీ డాక్టర్ హత్యాచారంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. కోల్కతాలో ఆ పార్టీ మాజీ ఎంపీ అధిరంజన్ చౌదరి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నారని అధిరంజన్ ఆరోపించారు. కేసు దర్యాప్తు జరిగితే అనేక విషయాలు బయటకొస్తాయన్నారు. ममता बनर्जी खुद ये नहीं चाहते कि इसका सही ढंग से तफ्तीश हो. बहुत सारे राज खुल जाएगी ना, वो नहीं चाहती. इसलिए अनाप शनाप बोलते हैं, लोगों को डराने की कोशिश कर रहे हैं, लोगों को गुमराह करने की कोशिश कर रहे हैं और आम लोगों की निगाह भटकने की कोशिश कर रही है. लेकिन लोग छोड़ने वाला नहीं है. ये जन आंदोलन में शामिल तब्दील हो चुके हैं. బెంగాల్ హత్యాచారం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించడం సంతోషకరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా. దేశంలో ఇతర దారుణమైన ఘటనలపై ముర్ము ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. యావత్ దేశాన్ని కదిలించే ఘటనలు చాలా జరిగాయని వాటిపై రాష్ట్రపతి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు పవన్ ఖేరా. Having said that, the president should also ensure that she talks not just about one incident, she talks about other incidents also and gets equally outraged about Farrukhabad, where 2 Dalit girls were found hanging on the day of Janmashtami. She should talk. So the president should ideally intervene and talk about all these ghastly incidents. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గుండాయిజం చేస్తుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. శాంతియుత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే విధంగా కమలం పార్టీ వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు. బీహార్లో జరిగిన ఘటనలపై మోదీ నోరెందుకు మెదపరన్నారు తేజస్వి. बीजेपी के लोग भंग करना चाहते हैं और ये लगातार जो है लोगों को उकसाने का काम कर रहे हैं. लेकिन बंगाल के लोग हों या और कहीं के लोग हों, किसी अन्य राज्यों के, इन लोगों के झांसे में आने वाले नहीं हैं. बीजेपी शासित राज्यों में सबसे ज्यादा रेप की घटनाएं होती हैं. बिहार में लगातार हो रहा है, तो उस पे क्यों चुप्पी लोग साधे हुए हैं. That's all for now. Stay tuned.